నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇండిగో ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఈ ఫిష్ మార్కెట్లు అంటాం కదా, అట్లా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవ్వరు కూడా అనుకోలే ఎయిర్పోర్ట్లు ఇంత భయంకరంగా ఫ్లైట్ల కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ వస్తుంది అని. కానీ ఈ సిచ్యువేషన్ చూస్తారని కూడా ఎవరు ప్రయాణికులు కూడా ఇమాజిన్ చేసుకొని ఉండరు. పెళ్ళి ఆగిపోయిందని ఒకరు, తల్లి చనిపోయినా అంత్యక్రియలకు పోలేదు అని ఇంకొకళ్ళు, ఇట్లా ఎన్నిగా మనకు రోజువారీ ఎన్ని ట్రబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఎయిర్పోర్ట్లలో మనకు కనిపిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్కి కారణం ఏంది? అసలు అంత పెద్ద సంస్థ ఇట్లా ఇంత నెగ్లిజెన్స్ ఎట్లా చూపెట్టగలిగింది? అసలు ప్రాపర్గా హ్యాండిల్ చేయాల్సింది చేయలేదా? ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ CEO SN రెడ్డి గారు. సార్ నమస్తే సార్. కెప్టెన్ SN రెడ్డి గారు. ఎస్ సార్. కెప్టెన్ సార్, సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇండిగో ఇంత భయంకరంగా ప్రయాణికులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇట్లా గాలికి వదిలేసింది? ఇప్పుడు కొన్నేమో వాళ్ళు చేయగలిగింది చేయలేరు, ఒకటేమో బియాండ్ దేర్ కంట్రోల్. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, ఒకటి వాళ్ళు చేసేది చేయండి ఏమిటంటే, ఈ వింటర్ సీజన్లో ప్రతి సంవత్సరం ఫ్లైట్స్ ఇంక్రీజ్ చేస్తారు. ఓకే, ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఇంకొకటేమో ఈ DGCA వాళ్ళ యొక్క రూల్స్ చేంజ్ చేయడంతో పైలట్స్ యొక్క రెస్ట్ పీరియడ్ ఇంక్రీజ్ అయింది. వాళ్ళ యొక్క ల్యాండింగ్స్ తగ్గిపోయినాయి. నైట్ ల్యాండింగ్స్ మిడ్ నైట్ నుంచి మార్నింగ్ 6 o'clock వరకు. ఇది వరకు A320 ఎయిర్క్రాఫ్ట్ అయితే 4 ల్యాండింగ్స్ అంటే 4 సెక్టర్స్ ఫ్లై చేయగలుగుతారు. ATR ఎయిర్క్రాఫ్ట్ అయితే 6 సెక్టర్స్ అంటే 6 ల్యాండింగ్స్. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారంగా ఓన్లీ 2 ల్యాండింగ్స్. దాంతో మీకు పైలట్స్ యొక్క కొరత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పైలట్ 4 సెక్టర్స్ చేసేస్తాడు, 2 సెక్టర్ చేస్తాడంటే డబుల్ పైలట్స్ కావాలి. ఒక పైలట్ 6 సెక్టర్ చేసేస్తాడు, 2 సెక్టర్ చేస్తాడంటే మళ్ళా 3 times స్ట్రెంత్ కావాలి. అంత పైలట్ షార్టేజ్ వస్తుంది. అది ఆ కొత్త రూల్స్ బట్టి నువ్వు వారానికి ఇన్ని రోజులు 24 hours రెస్ట్ ఉండే దాన్ని ఇప్పుడు 48 hours రెస్ట్ చేసాడు. దాంతో కూడా మళ్ళా పైలట్స్ యొక్క కొరత ఎక్కువవుతుంది. ఎందుకంటే అతడు ఒక పైలట్ 6 రోజులు ఫ్లై చేసి అతడు ఇప్పుడు 5 రోజులే ఫ్లై చేస్తాడు. అయ్యే వరకు కూడా మనకు ఒక 30% ఎక్స్ట్రా పైలట్స్ అవసరం. ఇదంతా ప్లాన్ చేసింది DGCA వాళ్ళు. అండ్ వాళ్ళు రూల్స్ చేంజ్ చేసిండ్రు. అది ఇంట్రెస్ట్ ఆఫ్ ద సేఫ్టీ దే హ్యావ్ డన్ ఇట్. We accept it. And also in the అది ఒక ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ కేసు నడిచింది. పైలట్స్ సెడ్ we would like to follow the new rules అని. ఎస్ సార్. కాదు సార్, 2012లో కేసు వేస్తే దాని తీర్పు 2024లో వచ్చింది, అంతేనా? 2024 నుంచి ఇప్పుడు 2025 డిసెంబర్ వరకు కూడా 25 ఏప్రిల్లో వచ్చింది. 25 ఏప్రిల్లో వచ్చింది. వాళ్ళకి ఎన్ని డేస్ ఆఫ్ టైం ఉండే సార్? చేంజ్ చేసుకునే అంత టైం ఉండే కదా? సఫిషియెంట్ టైం ఉండే కదా? 1 to 1.5 year ఉండే. ఓకే, 1.5 year అనుకోండి. కానీ ఆ 1.5 year లోపల వాళ్ళు ఒక సీరియస్నెస్ తీసుకొని వాళ్ళు ఎక్కువ పైలట్స్ ను రిక్రూట్ చేయనుండ్రి, ఎక్కువ పైలట్స్ ను ప్రొడ్యూస్ చేయాలి. అంటే రిక్రూట్మెంట్ ఏదైనా సాధారణంగా కో పైలట్ లెవెల్లో రిక్రూట్ అవుతుంది. వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళను క్యాప్టెన్ చేయాలి. క్యాప్టెన్ యొక్క షార్టేజ్ అయితే దాని కొరకు ఏమైందంటే వీళ్ళు కో పైలట్ ట్రైనింగ్ను కో పైలట్స్ కనీసం 2.5 years ఫ్లై చేసిన తర్వాతనే వాళ్ళు క్యాప్టెన్ కాగలుగుతారు. అంత ఎక్స్పీరియన్స్ కొరకు 2.5 years కావాలి కదా. సో ఆ 2.5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వల్లనే వాళ్ళు తీసుకొని క్యాప్టెన్గా ట్రైనింగ్ ఇవ్వచ్చు. లేకపోతే క్యాప్టెన్ షార్టేజ్ ఉంటుంది. అయితే ఏమవుతుంది, ఈ క్యాప్టెన్ షార్టేజ్ ఉండి కొన్ని ఎయిర్లైన్స్ ఇదివరకు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫారిన్ పైలట్స్ని తీసుకొచ్చారు. ఫారిన్ క్యాప్టెన్స్, కో పైలట్స్ మన దగ్గర దొరుకుతారు. తీసుకొస్తే వాళ్లకు మళ్ళీ ఇండియాలో ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ లైసెన్స్ ఇండియన్ లైసెన్స్కు కన్వర్ట్ చేయాలి.
వాళ్ళకు ఇండియన్ యొక్క ఎయిర్పోర్ట్స్ యొక్క ఫెమిలియారిటీ ఉండేది, వాళ్ళకు ఫెమిలియారిటీ ఇవ్వవలసి వస్తుంది వాళ్ళకు. ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. మనం వాళ్ళు ఫారిన్ పైలట్స్ని తీసుకొస్తే వాళ్ళకు మనం ఫారిన్ ఎక్స్చేంజ్లో జీతాలు ఇవ్వాలి, వాళ్ళను 5-స్టార్ హోటల్లో పెట్టాలి, దానికి ఒకటి పెద్ద అడిషనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఇట్లా చాలా కమర్షియల్లీ చాలా లాస్ అవుతుంది. దాని కొరకు కొన్ని ఎయిర్లైన్స్ సీరియస్నెస్ అవసరం ఉన్న దగ్గర అది కూడా ఖర్చు పెట్టుకున్నారు. బట్ కొన్ని ఎయిర్లైన్స్ ఎందుకులే మేము మేనేజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఈ ఇండిగో లాగా మేనేజ్ చేయగలలేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతి వింటర్ సీజన్లో ఇది మోర్ డిమాండ్ ఫర్ మోర్ ఫ్లైట్స్. ప్రతి వింటర్ సీజన్లో ఉంటుంది అది. అయితే అప్పుడు అన్ని ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ ఇంక్రీజ్ చేస్తారు. అట్లే ఈ సంవత్సరం కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. అది చేయకపోయినాడు వీరు. ఎందుకంటే ఎప్పుడైతే పైలట్ షార్టేజ్ ఉన్నదో ఆ యొక్క ఫ్లైట్స్ని ఇంక్రీజ్ చేయడంతో ఇంకా షార్టేజ్ అయిపోయింది. సో దట్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ ది ఎయిర్లైన్. దట్ దే షుడ్ నాట్ హవ్ డన్ ఇట్. ఇంకా థర్డ్ అన్ఫార్చునేట్ థింగ్ వాళ్ళకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏమొచ్చిందంటే వింటర్ సీజన్లో లో విజిబిలిటీ ఉంటుంది. ఎంటైర్ నార్త్ ఇండియా విల్ హ్యావ్ లో విజిబిలిటీ, ఫాగ్. మీరు ఢిల్లీ పోండి, అమృత్సర్ పోండి, కఠ్మండు పోండి, లేకపోతే శ్రీనగర్ పోండి, జైపూర్ పోండి, శ్రీనగర్ పోండి, ఎక్కడ పోయినా కానీ లో విజిబిలిటీ ఉంటుంది. దాంతో ఏమైంది అంటే ఎవ్రీ ఇయర్ ఎన్నో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయి. అది సహనం. అది that is common thing. Very common. Every year it is common. So many flights get cancelled. ఎందుకైతే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఢిల్లీ పోవాలి. మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంది, ఇంకో ఫ్లైట్ ఉంది 7 o'clock. ఈ పైలట్స్ 6 o'clock వచ్చి ఇక్కడనే ఉంటారు, ప్యాసింజర్స్ కూడా వచ్చి ఉంటారు ఎయిర్పోర్ట్. కానీ ఢిల్లీ విజిబిలిటీ మంచిగా లేదు. వాళ్ళు అంటారు ఇప్పుడు మీరు రావద్దు, విజిబిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మేము చెప్తాం. వాళ్ళు 11 o'clock 12 o'clock చెప్తారు ఇప్పుడు విజిబిలిటీ ఇంక్రీజ్ అయింది, మీరు ఇంప్రూవ్ అయింది రాండి. ఆ 11 o'clock వీళ్ళు ఇక్కడి నుంచి పోతే ఢిల్లీలో ల్యాండ్ అయ్యే వరకు 1 o'clock అవుతుంది. 2 hours అవుతుంది కదా. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఫ్లైట్ ఉంది అనుకోని అమృత్సర్ ఉన్నది, అమృత్సర్ నుంచి మళ్ళీ ఢిల్లీ టు హైదరాబాద్ రావాలి. వాళ్ళు ఆడ నుంచి అమృత్సర్ పోతారు. పోయిన తర్వాత వాళ్ళకు 8 hours అయిపోతాయి. ఇక పొద్దున్న 6కి వచ్చింది కదా, వాళ్ళు అంటారు సార్ 8 hours అయిపోయినాయి, రూల్స్ ప్రకారంగా మేము ఫ్లై చేసాము. అప్పుడు కొత్త క్యాప్టెన్స్ రావాలి, ఎక్కడి నుంచి వస్తారు? సో ఫ్లైట్ విల్ బి క్యాన్సిల్. సో దిస్ ఇస్ హౌ అన్ఫార్చునేట్లీ 30% ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఆఫ్ ది లో విజిబిలిటీ అండ్ వింటర్ సీజన్. దాని కొరకు నేనేమంటానంటే ఈ డీజీసీ వాళ్ళు వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఇట్లా అయితే అని తెలుసు. అందుకొరకు ఈ కొత్త రూల్స్ ఇప్పుడు పెట్టకుండా ఇంకో 2-3 months పెడితే ఈ 30% ప్రాబ్లం ఉండకపోతుండే, విజిబిలిటీ యొక్క క్యాన్సలేషన్ ఉండకపోతుండే. ఇప్పుడు ఏమైంది, విజిబిలిటీ తోటి క్యాన్సిల్ అయినాయి, అన్ని యాడ్ అయినాయి. అయ్యే వరకు ఇట్ వాస్ ఏ రియల్ ఎంత ఇన్కన్వీనియన్స్ అంటే నేను చూసినాను. నేను యాజ్ ఏ కెప్టెన్ గా 25,000 hours ఫ్లై చేసినాను. సో ఎన్నోసార్లు సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే ఏదన్నా ఒక ఫ్లైట్ ఇట్లే విజిబిలిటీ ఏదో లేక డిలే అయింది అనుకోండి, డిలే అయితే మేము పోయి మళ్ళీ వస్తామని మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాసింజర్స్ పాపం ఇన్కన్వీనియన్స్ ఉంటుందని. కానీ రూల్స్ ప్రకారంగా పోరాదు, మనం ఏం చేస్తాం దానికి? పోయేది ఉంటే అప్పుడు వాడు మనం సస్పెండ్ చేస్తాడు, నువ్వు ఎందుకు వైలేట్ చేసినావు ఈ రూల్స్ అని. ఎందుకంటే మేము ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్యాసింజర్స్ వీఆర్ విల్లింగ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ పైలట్ వీఆర్ విల్లింగ్ టు డూ ఇట్, బట్ యాజ్ పర్ ది రూల్స్ యూ కెనాట్ డూ ఇట్. ఎందుకు రూల్స్ చేయరాదంటే సేఫ్టీ ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు అలసిపోతావు, ఫ్యాటిక్ వస్తుంది. ఫ్యాటిక్ వచ్చి అలసర్ తోటి నువ్వు ఇప్పుడు మనం రోడ్ మీద చూస్తాం, వాడు డే అంతా నడుపుతాడు, మళ్ళీ నైట్ అని నడిపేది ఉంటే ఎప్పుడో ఒకసారి ఇట్లా కన్విషన్ ఇట్లా వచ్చి యాక్సిడెంట్ అవుతుంది. అట్లనే మనకు కూడా ఇన్ని అవర్స్ డ్యూటీ కంటే ఎక్కువ చేసి అలసిపోయేది ఉంటే ఏమైనా యాక్సిడెంట్స్ కావచ్చు కదా. అందుకొరకని వాట్ రూల్స్ ఆర్ బీయింగ్ చేంజ్ ఆర్ బీయింగ్ డన్ ఈజ్ అబ్సల్యూట్లీ దే ఆర్ రైట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ, దే ఆర్ డూయింగ్ ఇట్. కానీ ఈ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఎట్లా వచ్చినాయి అంటే అటు కొరత వచ్చింది, షార్టేజ్ ఆఫ్ పైలట్స్ వచ్చింది, ఇటు అడిషనల్ ఫ్లైట్స్ పెట్టింది, దాంతో ఇంకా షార్టేజ్ వచ్చింది, ఇటు సీజన్ తోటి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. షార్టేజ్ ఆఫ్ పైలట్స్ అంటే సార్, అంటే పైలట్లు మన దగ్గర తయారైతలేరా, దొరుకుతలేరా, లేకపోతే కంపెనీ తీసుకోవడానికి రెడీగా లేదా? లేదు, పైలట్స్ తయారవటం కూడా కష్టమే,
దొరకటం కూడా కష్టమే, క్వాలిఫై అవ్వటం కూడా కష్టమే. అదేంటి సార్ అది చెప్తపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పైలట్స్ క్వాలిఫై కావాలంటే వి సెలెక్ట్ ఎ పైలట్ ఆఫ్టర్ పాసింగ్ ది ఇంటర్మీడియట్. ఓకే. సెలెక్ట్ చేసి వాళ్ళు అన్ని మెడికల్ పరీక్ష కావాలి, డీజీసీ పరీక్షలు పాస్ కావాలి, 200 hours ఫ్లయింగ్ చేయాలి. దాని కొరకు 1.5 to 2 hours అవుతుంది, 2 years అవుతుంది. ఆ 2 years తర్వాత అతను క్వాలిఫై అవుతాడు. క్వాలిఫై అయిన తర్వాత అతనికి లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ వచ్చినాక వాళ్ళు ఎయిర్లైన్కి అప్లై చేస్తాడు. ఎయిర్లైన్ అందులో ఒక 1000 మంది ఉంటే అందులో నుంచి ఒక 200 మంది సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీడు మెడికల్ మంచిగా ఉందా, వీని మెడికల్ ఫిజికల్ టెస్ట్ మంచిగా ఉందా, మెంటల్ ఎట్లుంది, సైకాట్రిక్ టెస్ట్ చేస్తారు, గ్రూప్ టెస్ట్ చేస్తారు, ఎన్నో టెస్ట్ ప్రొసీజర్స్. అంత ఈజీ ఏం కాదు. అయ్యే వరకు ఏమైంది అంటే వాళ్ళు 100 మంది పోతే అలా 30 మంది సెలెక్ట్ అవుతారు. అలా ఆ 30 మందిలో మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ చేసి కోపైలట్ ట్రైనింగ్ ఇచ్చి, కోపైలట్ ట్రైనింగ్ మళ్ళీ 2-3 months అవుతుంది. తర్వాత వాడు కోపైలట్. కోపైలట్ అయినాక మళ్ళీ ఒక 2.5 to 3 years హీ హాస్ టు ఫ్లై ద కోపైలట్ టు గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ పైలట్ కి అసిస్టెంట్ లాగానా సార్? ఇతను పైలట్ అసిస్టెంట్ లాగా. తర్వాత ఇతన్ని కెప్టెన్ చేయాలంటే ఇతనికి 2.5-3 years ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ని అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని మళ్ళీ క్యాప్టెన్ ట్రైనింగ్ ఇస్తాం. అంటే రెస్పాన్సిబిలిటీ యాజ్ అ కమాండర్, ఎనీ ఎమర్జెన్సీస్ కమ్స్, ఎనీ ప్రాబ్లమ్ కమ్స్, ఎనీ డెసిషన్ కమ్స్, ఎవ్రీథింగ్ హీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఓవర్. సో దట్ విల్ టేక్ అనదర్ few months. ట్రైనింగ్ అండ్ టెస్ట్. అప్పుడే ఈ బికమ్స్ ఏ కెప్టెన్ ఆర్ కమాండర్. ప్రతి సంవత్సరం ఎంతమంది పైలట్లు అవుతారు సార్? ప్రతి సంవత్సరము ఒక ఐ కెన్ సే 1000 పైలట్స్ కావచ్చు. సో సరిపోతలేదు. ఇప్పుడు మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకారంగా మనకు ఇంకా 5-6 years లోపల కనీసం 20,000 to 25,000 to 30,000 pilots may be required. Are we in a position to produce? We cannot produce. Okay. ఎందుకు సార్? Why? సో ఎందుకంటే చెప్తాను, ఒక ఎయిర్క్రాఫ్ట్ మీద ఒక 10 పైలట్స్ని మనం చేయవచ్చు రూల్స్ ప్రకారం. ఇప్పుడు మా దగ్గర 6 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. నేను 60 పైలట్స్ని తీసుకోగలుగుతాను. ఒక దగ్గర 10 ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటే వాళ్ళు 100 మందిని తీసుకోగలుగుతారు. అది రూల్. అయితేనే వాడు 1.5-2 years లో అవుతుంది. ఎక్కువ పైలట్స్ తీసుకుంటే వాడు ఇంకెక్కువ ట్రైనింగ్ ఉండదు, ట్రైనింగ్ టైం ఎక్కువ అవుతుంది. 2 years 3 years అవుతుంది. అందుకొరకు డీజీసీ వాళ్ళు కూడా ఈ రూల్ పెట్టినమాట, మీకు మా దగ్గర ఎన్ని ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటే దానికి 10 అంతలో మీరు పైలట్స్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో అట్లా ప్రతి దగ్గర రెస్ట్రిక్షన్స్, కన్స్ట్రెంట్స్ ఉన్నాయి అనమాట. అయ్యే వరకు ఏమైంది అంటే ఇంకోటి, ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్ ప్రతి ఎయిర్లైన్ లెఫ్ట్ రైట్ ఆర్డర్ ఇచ్చారు. ఒకరు 500, ఒకరు 200, 300 ఇట్లా ఆర్డర్ ఇచ్చారు. ఎయిర్క్రాఫ్ట్స్ వస్తున్నాయి కానీ పైలట్స్ క్వాలిఫై అవుతుంది. పైలట్స్ ఒక అవసరము, ఎంత అయితే అవసరం ఉందో అంతమంది పైలట్స్ దొరుకుతలేరు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఎంతోమంది పైలట్స్ ఇక్కడ నుంచి ఫారిన్ వేరే దేశాలకు కూడా పోతున్నారు. అక్కడ కూడా ట్రైనింగ్ అయ్యి వస్తారు. ఆడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన దేశం, మన లైసెన్స్ ప్రకారంగా మన ఇక్కడ ట్రైనింగ్ కావాలి, ఇక్కడ టెస్ట్ కావాలి. అది కూడా కొంత టైం పడుతుంది. సో ఇట్లా ప్రొడక్షన్ ఆఫ్ పైలట్ ఈజ్ నాట్ ఓవర్ నైట్, ఇట్ టేక్స్ లాంగ్ టైం. అయినా కానీ ఇండిగో వాళ్ళు మెయిన్ పొరపాటు ఏం చేసిందంటే వాళ్ళకు పైలట్స్ కూడా ట్రై చేసిండొచ్చు, పైలట్స్ రిక్రూట్ చేసిండొచ్చు, ట్రైనింగ్ అవుతుండొచ్చు, అది ఒక ప్రాసెస్ అవుతుంది. కానీ ఈ అడిషనల్ ఫ్లైట్స్ చేసే వరకు ఇంకా ఎక్కువ పైలట్స్ అవసరం ఉన్న ఆ కొరతతోటి 30% ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ దాట్. And as I mentioned, 30% of the problem is due to poor weather, poor visibility and low visibility. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయా? ఆ సీజన్లో, వింటర్ సీజన్లో నార్త్ పోయే ఫ్లైట్స్ ఎన్నో క్యాన్సిల్ అవుతుంటాయి. ఎయిర్ ఇండియానే కాదు, మీరు ఏ ఎయిర్లైన్ తీసుకోండి, క్యాన్సిల్ అనేది డిలే అనేది. మేజర్ గా మనకున్నది 60% ఏమో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఉన్నాయి సార్, 30% ఏమో ఐ థింక్ ఇండిగో ఉన్నది. నో ఇండిగోనే 60-70% ఉన్నాయి. ఇండిగోనే ఎక్కువ, ఎయిర్ ఇండియానే తక్కువ. మరి ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం వచ్చిందా? మరి ఎయిర్ ఇండియా పెంచుకుంటే వాళ్ళు కూడా ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్డర్ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే ఈ పైలట్స్ ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వాలని వాళ్ళే ఒక ట్రైనింగ్ అకాడమీ పెట్టిండ్రు. ఇప్పుడు
వాళ్ళే అకాడమీ పెట్టారు. ఆ అకాడమీ నుంచే వాళ్ళు దే విల్ బి ప్రొడ్యూసింగ్ మోర్ పైలట్స్. ఓకే, ఇప్పుడు ఎయిర్ ఇండియా దగ్గర ఎంతమంది పైలట్స్ ఉన్నారు సార్? ఎక్సెస్ ఉన్నారా? వాళ్ళు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారా DGCA నార్మ్స్ ప్రకారం? ఎందుకంటే వాళ్ళ పైలట్స్ ఇప్పుడు ఎంతమంది పైలట్స్ ఉన్నారో వాళ్ళు ఇంతవరకు వాళ్ళను 60 to 70% యూజ్ ఉండే వాళ్ళకి. ఎవరు ఇంకా 30% అక్కడ ఇంకా ఉన్నారు, ఇంకా గ్యాప్ ఉంది. ఓకే, అది కొత్త రూల్స్ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. అందుకొరకు వాళ్ళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతారు. వేరేస్ ఈ ఇండిగో ఇస్ కన్సర్న్ వాళ్ళు దే వర్ యూజింగ్ 90 to 100% దేర్ పైలట్స్. సార్ అది డేంజర్ కూడా కదా సార్? ఎందుకు డేంజర్? ప్రజల ప్రాణాలు ఏం లేదు, వాళ్ళు అవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీకు 8 hours దాటొద్దు, వీక్లీ ఇన్ని అవర్స్ దాటొద్దు, మీకు ఇంత రెస్ట్ పీరియడ్ కావాలి, అవన్నీ మెయింటైన్ చేస్తాం. అనుకో అక్కడ రిస్క్ ఏం లేదు, కానీ వాళ్ళు ఫుల్ యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు మన దగ్గరనే ఎవరైనా సర్వెంట్స్ ఉంటారు, కొంతమందిని మనం మా డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఒకసారి మేము 4 గంటలు యూజ్ చేస్తూ అదే కనుక ప్రైవేట్ కంపెనీ ఉండేదంటే వాడు 8 గంటలు వాడతాడు. వాడు అంటాడు ఆయన ఇంత జీతం ఇస్తాను నేను వాడుకోవద్దని వాడతాడు. సో అట్లా అనమాట. అందుకొరకు ఆ ఎయిర్ ఇండియాను వేరే ఎయిర్లైన్స్లో కూడా కొంచెం స్పేర్ కెపాసిటీ ఉంది. అందుకొరకు ఆ స్పేర్ కెపాసిటీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారంగా వాడుకునే వరకు వాళ్ళకి అంత డిఫికల్టీ లేదు. కానీ ఈ వెదర్ తోటి క్యాన్సలేషన్ మాత్రం ఏ ఎయిర్లైన్ అయినా అవుతుంది. ఓకే, ఎయిర్లైన్స్ కంపెనీస్ ని ఆప్షనల్ గా పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోందా సార్ ఈ ఇన్సిడెంట్ తర్వాత? అంటే డిఫరెంట్ ఇంకా కొన్ని ఉండాలి, లేకపోతే మోనార్కీ లాగా మేమే ఉన్నాం కదా ఇక మాతోనే అన్న టైప్ లో అట్లా ఏమైనా బిహేవ్ చేసినట్టు అనిపిస్తోందా సార్ ఇండిగో యాజమాన్యం? అట్లా అంటే కొంత అనిపిస్తుంది. వాళ్ళు ఆ అడిషనల్ ఫ్లైట్స్ పెట్టకపోయేది ఉంటే ఈ ప్రాబ్లం ఉండకపోతుండే కదా. అట్లీస్ట్ ప్రాబ్లం ఇంకా 30% ప్రాబ్లం తగ్గుతుండే. మేము లేకపోతే నడవదు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టు వాళ్ళు కొంచెం గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టారు. పక్కా బిజినెస్ చేసారు కదా. అంతే మరి వేరే ఎయిర్లైన్ వాళ్ళు కూడా వీళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి వస్తే వాళ్ళు కూడా 5,000 వాళ్ళు 50,000 అమ్ముకున్నారు. అదే సార్ 90,000 లక్షనట సార్. అది అనెథికల్. దాని కొరకే ఇప్పుడు గవర్నమెంట్ పాసింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయవద్దని వాళ్ళు రూల్ పెట్టారు. కాదు సార్, ఇప్పుడు DGCA ఒక రూల్ పెట్టింది సార్, దానికి కొంత టైం కూడా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు చేయకపోతే గవర్నమెంటే మళ్ళా తగ్గడం, ఆ రూల్స్ ని బ్యాక్ తీసుకోవడం ఏంటి సార్? అట్లా చేస్తే తప్పు కాదా? అంటే సరేలే ఇక నువ్వేమైనా చేసుకో అన్న టైప్ లో. అట్లని కాదు, కానీ కొంత ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఇప్పుడు అదే ఎక్స్టెన్షన్ టెంపరీగా ఇచ్చిందనమాట. టెంపరీగా వాళ్ళు కొంత టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇంతలో మీరు తొందరగా ట్రైనింగ్ చేసుకోండి, లేకపోతే ఫ్లైట్స్ తగ్గియండి. మీరు ఇప్పుడు ఫ్లైట్స్ మనం ఇక్కడ నుంచి 10 ఫ్లైట్స్ పోయే మీరు 6 ఫ్లైట్స్ పట్టండి, కానీ 6 ఫ్లైట్స్ టైంకి పోవాలి. కానీ మీరు 10 ఫ్లైట్స్ పెట్టి మీరు క్యాన్సిల్ చేస్తామంటే అది న్యాయం కాదు. అదే ఇండిగో దగ్గర అయిన పొరపాటు ఏంటంటే ఈ వింటర్ సీజన్లో వాళ్ళు ఎక్కువ ఫ్లైట్స్ చేసిండ్రు, ఆ ఎక్కువ ఫ్లైట్స్ వాళ్ళు చేయకపోనుంటే అది వాళ్ళ ఎయిర్లైన్ యొక్క పొరపాటు. వాళ్ళు ఈ 1.5-2 years నుంచి రూల్స్ చేంజ్ అవుతాయని తెలిసిన తర్వాత వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని చాలామంది పైలట్స్ని రిక్రూట్ చేయనుండి, చాలా మంది పైలట్స్ను అడిషనల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను క్యాప్టెన్ చేయనుండి. అవసరం అంటే ఫారిన్ పైలట్స్ని తీసుకొని అది కమర్షియల్లో కొంత నష్టం ఉంటుంది, పోయి అది చేసుకొని ఉంటాయి. వేరే పైలట్స్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని యూజ్ చేసుకొని ఉంటాయి. దిస్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సార్ యాజ్ ఎ కెప్టెన్ సార్, ఇట్లాంటి సిచ్యువేషన్, ఇంత భయంకరమైన సిచ్యువేషన్ మీరు ఎన్నడన్నా చూసిరా? అస్సలు రాలేదు, రాకూడదు కూడా. దాంతో నాకు తెలుసు ఎంత పాపం. మీరు అన్నట్టు కొంతమంది హాస్పిటల్స్ పోయేటోళ్ళు ఉంటారు, ఆపరేషన్ పోయేటోళ్ళు ఉంటారు, పెండికి పోయేటోళ్ళు ఉంటారు, సావులకు పోయేటోళ్ళు ఉంటారు, మీటింగ్స్ పోయేటోళ్ళు ఉంటారు. ఎంతో మందికి ఎంతో ఇన్కన్వీనియన్స్ అయింది. అది మాత్రం ఎవరికి మంచిగా అనిపించలేదు. అది మాత్రం అట్లా కాకూడదు. అట్లా కాకూడదు అంటే ఇన్ ఫ్యూచర్ నేను అడుగుతా అంటే ఇటువంటి రూల్స్ ఏదైనా చేంజ్ చేయాలంటే వీళ్ళు ఇటువంటి సీజన్లో చేయొద్దు. ఈ సీజన్లో చేసే వరకు ఇంకొక 30-40% ఎఫెక్ట్ దాంతో కూడా అవుతుంది. దట్స్ వాట్ ఐ కెన్ థింక్. చాలా మంది ఇండిగోకి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే కోపం సార్. ఇప్పుడు ఏమైందంటే ఒక ఎయిర్పోర్ట్ 50,000 మందిని తీసుకోగలుగుతారు నార్మల్గా. అక్కడ 1,00,000 మంది అయ్యే వరకు వాళ్ళకి కూర్చుంటానికి సీట్లు కూడా లేవండి. పాపం వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం అంటే వాళ్ళ బ్యాగేజ్ వస్తాం కూడా కొన్ని గంటలు అవుతుంది. ఉన్న ఇన్ఫర్మేషన్ ఉండలేదు వాళ్ళకు. ఎందుకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే
వాడు ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలి అన్నట్టు 6 గంటలకు వెళ్ళాలి. అవును. అక్కడ ఢిల్లీలో వెదర్ మంచిగా లేదు. వాడు అంటాడు ఇంకా 4 గంటల దాకా వెదర్ ఇంప్రూవ్ కాదు. అది వీళ్ళకి చెప్పాలి, 4 గంటల వరకు వెదర్ ఇంప్రూవ్ కాదు, ఈ ఫ్లైట్ 4 గంటలు మినిమం లేట్ అవుతుంది. అది కూడా 4 గంటలు అంటారు కానీ 4 గంటల తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా అది విజిబిలిటీ ఇంప్రూవ్ కాకపోతే ఇంకా 5 గంటలు అవుతుంది, 6 గంటలు అవుతుంది అని చెప్పేది ఉంటే కొంతమంది ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని పోయేటో ఇంటికి పోతారు. ఎట్లో ఇంకో దారి పోతారు, ఇంకేదో చేస్తారు, ట్రైన్లో పోతారు, ఏదో పోతారు, అర్జెన్సీ ఉంటారు. అది ఒక ఇన్ఫర్మేషన్ వీళ్ళు చేయలేదు, అది కూడా కొంచెం న్యాయం కాదు, అది మంచిది కాదు. దాని విషయంలో ఎయిర్లైన్ హ్యాస్ టు ఫేస్ సమ్ పెనాల్టీ పెడతారో వాళ్ళు ఏం పెడతారో వాళ్ళకు అది గవర్నమెంట్కి తెలుసు. సార్ అన్ని పైసలతోనే పరిష్కారం కాదు కదా సార్, పనిష్మెంట్ అయితే ఉండాలి కదా సార్, ఏదో ఒకటి చెయ్యాలి కదా వాళ్ళకి. చేస్తారు ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రెషర్ అనేది పీపుల్ అంటుంది. కోర్టులు అడుగుని వాళ్ళు ఇదేం న్యాయం, మాకు ఇంత కష్టమైంది, ఇంత ఇదైంది, మా తల్లి బీమారు ఉంటే పోదాలేదు, తల్లి చచ్చిపోతే పోలేదు, అట్లా ఎన్నో ఎమర్జెన్సీస్ ఉన్నాయి పాపం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. అటువంటి సిచ్యువేషన్ రాకూడదు, కానీ అన్ఫార్చునేట్లీ వచ్చింది. కానీ ఈ వేరియస్ రీజన్స్ తోటి వచ్చింది. 3 రీజన్స్ ఐడెంటిఫై. ఒకటేమో కొత్త రూల్స్ చేయబట్టి పైలట్ షార్టేజ్ వచ్చింది, ఒకటేమో వీళ్ళు అడిషనల్ ఫ్లైట్ చేసే వరకు ఇంకా షార్టేజ్ వచ్చింది, ఇంకోటేమో ఈ వెదర్ యొక్క సీజన్. ఈ సీజన్ వింటర్ సీజన్ అందరికీ తెలుసు. మనం ఇక్కడ హైదరాబాద్లో చూడండి, ఒకసారి ఇప్పుడు మా ఫ్లైట్స్ ఇక్కడ ట్రైనింగ్ ఫ్లైట్స్ పోవాలి, ఓసారి 7 o'clock పోతున్నాయి, ఓసారి 10 o'clock పోతున్నాయి, ఎందుకంటే విజిబిలిటీ లేదు. సో అటువంటి ఉంది. అది ఇక్కడనే ఇట్లాంటి ఇంకా నార్త్ ఇంకా ఎక్కువ ఉంటుంది. నార్త్ లో చాలా విజిబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఎయిర్పోర్ట్ లో ఉంటాయి. అది లాస్ట్లీ యు హావ్ టు సే ఎనీథింగ్, వాట్ యు వుడ్ సే సర్? వాట్ ఐ సెడ్ ఇస్ దట్ ఈ 3 కారణాలు ఒకటేసారి వచ్చటంతో ఇదంతా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చేదంటే దే హ్యావ్ టు ప్లాన్ దెమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ వాట్ కెన్ బి అవాయిడెడ్. ఆ అడిషనల్ ఫ్లైట్స్ షుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. వీళ్ళు పైలట్స్ను మన ఇక్కడి పైలట్స్ సఫిషియెంట్ లేకపోతే ఫారిన్ పైలట్స్ను తీసుకొని రానుండి కొంత కమర్షియల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, కమర్షియల్ లాస్ ఉంటుంది. ఇండిగో ఫెయిర్లీ మంచి లాభంగా చేస్తున్నారు, కొంత ఎక్స్పెండిచర్ ఉంటుంది. వాళ్ళకు ఫారిన్ ఎక్స్చేంజ్లో మనం జీతాలు ఇవ్వాలి, వాళ్ళకు 5-star హోటల్ ఫెసిలిటీ ఇవ్వాలి, ఇట్లా ఎన్నో అడిషనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అదొకటి వీళ్ళు చేసుకోండి. ఇంకొకటి సీజన్ ఒకటి ప్రాబ్లం వచ్చింది, ఆ సీజన్ కూడా చేయకుండా ఇన్ ఫ్యూచర్ దే షుడ్ సీ దట్ ఇన్ అదర్ దాన్ వింటర్ సీజన్ దే షుడ్ వింటర్ అండ్ రైనీ సీజన్ వదిలిపెట్టి మిగతా సీజన్లో ఇంట్రొడ్యూస్ చేస్తే ఇంత కష్టం ఉండకపోవచ్చు. లాస్ట్లీ సార్ ఒక ఇండిగో యాజమాన్యం ఎంత ప్రాఫిట్ చేస్తుంది సార్ పర్ ఇయర్? అది కమర్షియల్ కొన్ని వేల కోట్లు కదా, వేల కోట్లు, లక్షల కోట్లు ఉంటాయి, లక్షల కోట్లు ఉంటాయి. అమ్మా, లక్షల కోట్ల ప్రాఫిట్. కానీ ఇప్పుడు వాళ్ళకు దీంతో చాలా దెబ్బతిని ఉంటారు. వాళ్ళు మళ్ళా 2 సంవత్సరాల లాభం ఎంత వస్తుందో అంత ఇప్పుడు నష్టం అయి ఉంటుంది వాళ్ళకు. నష్టం ఇంకొకటి వాళ్ళు మంచి పాపులర్ ఎయిర్లైన్ ఉండే, టైంకి పోతుండే, అన్ని మంచిగా ఉండే. ఇప్పుడు అవన్నీ వాళ్ళ యొక్క రెప్యుటేషన్, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పోతుంది. కానీ ఈ పాపం ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ మాత్రం వి ఆల్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వాళ్ళ కెపాసిటీ, ఇప్పుడు రెస్టారెంట్స్ వాళ్ళు కూడా దే కుడ్ నాట్ సప్లై ది ఫుడ్. వాళ్ళు 50,000 మంది ప్రతిరోజు వస్తారు, సరే 60,000 మంది తెచ్చుకుంటారు వాళ్ళు. ఇక్కడ 1,00,000 వచ్చే వరకు ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు? ఈవెన్ కొన్ని కేసులో నీళ్ళు కూడా వాళ్ళకి లేవట, బాటిల్స్ కూడా లేకపోతే అప్పటికప్పుడు తెప్పించండి వీళ్ళు. ఈ డిఫికల్టీ ఉంటుంది. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను షికాగోలో ఒకసారి ఒంటిని ఆడ ఒక 8-9 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంటర్నేషనల్ ఎందుకంటే ఐస్ పడ్డది, స్నో పడ్డది, రన్వే మీద అంతా ఇంత లేయర్ స్నో ఉన్నది. అందుకొరకు ఫ్లైట్స్ ల్యాండింగ్ క్యాన్సిల్ అయినాయి, టేకాఫ్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. అయ్యే వరకు కొంత లక్షల మంది అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. వాళ్ళకు కూర్చుండడానికి సీట్స్ లేవు, టాయిలెట్స్ దగ్గర కూడా పెద్ద క్యూ, హోటల్ పోతే ఏం తిండి లేదు, బయట పోతా అంటే బయట కూడా స్నో ఉన్నది, వాళ్ళకు పోవడానికి వీలు లేకుంటున్నది. అటువంటి సిచ్యువేషన్ కూడా ఒకసారి వస్తుంది చూడండి. అంత అడ్వాన్స్ కంట్రీ, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర కూడా అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో బియాండ్ ఎనీవన్స్ కంట్రోల్, నో వన్ కెన్ డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ సార్.